నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సిరివెల్ల మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. వైఎస్ జగన్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, నవరత్నాలతో పేదల బతుకుల్లో వెలుగులు నింపారంటున్న గంగుల బ్రిజేంద్రారెడ్డితో మా కరెస్పాండెంట్ లోకేష్ ఫేస్ టు ఫేస్. దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్నాము. సిరివెల్ల మండలం పచ్చల్ల గ్రామంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గంగుల బ్రిజేంద్రారెడ్డి ఈ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటింటికి వెళ్లి ఈ యొక్క 58 నెలల్లో ఎటువంటి అభివృద్ధి చేశారో అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ కోరుతున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి ఉన్నారు. వారితో ఈ 5 ఏళ్లలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ విధంగా అయితే ప్రజలకి సేవ చేశామో, ఏ విధంగా మనం సంక్షేమ పథకాలు అందించామో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి డీటెయిల్డ్గా గడప గడప కార్యక్రమంలో చెప్పడం జరిగింది. తిరిగి అవి గుర్తు చేస్తూ ఈ విధంగా ప్రభుత్వాలు మళ్లీ పని చేయాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటేనే సాధ్యము. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలా, ముఖ్యమంత్రి కావాలా, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలా రాష్ట్రంలో అని చెప్పేసి మేము అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఇంతే జమేదారీగా, ఇంత అకౌంటబుల్ గా మాకు ఏ రోజు సమాధానం చెప్పిన పరిస్థితి కానీ, మా గురించి ఇంతగా ఆలోచించిన పరిస్థితి కానీ ఏ రోజు కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాము. ఆయన్ని తిరిగి ఆశీర్వదిస్తాము. అత్యధిక మెజారిటీతో ఇక్కడ మిమ్మల్ని గెలిపిస్తాము. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు చెప్పడం. ప్రతిపక్ష పార్టీ అంటే చంద్రబాబు కూడా ఈ యొక్క 6 గ్యారంటీలు అని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే పథకాలు అమలు చేస్తున్నారో వాటిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తామంటున్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా హామీలు అమలు చేస్తాడనేది ప్రజలందరూ గమనించారు. 2014 నుంచి 19 వరకు ఆయన 600 హామీలు ఇస్తే, దాదాపు 600 పైచిలకు హామీలు 600 హామీలు ఇస్తే దాంట్లో ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఆ రోజు మహిళల్ని దగాపరిచాడు, ఉద్యోగస్తుల్ని దగా చేశాడు, రైతన్నలను దగా చేశాడు, పిల్లలని విద్యార్థులను దగా చేశాడు, నిరుద్యోగుల్ని దగా చేశాడు. పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని విమర్శలు చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళకి విమర్శలు చేయడమే చేతనవుతుంది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గాని, నేను గాని, మా పార్టీ తరఫున నిలబడిన ప్రతి అభ్యర్థి ఏం చేస్తున్నాడు? ప్రతి ఇంటికి పోయి అమ్మ ఇదిగో ఈ 5 ఏళ్లలో నీకు అమ్మఒడి వచ్చింది, మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారా, మీకు ఆసరా వచ్చింది, పొదుపులో రుణాలు మాఫీ అయ్యాయా, పొదుపులో వడ్డీ మాఫీ అయిందా, మీకు ఇంటి స్థలం వచ్చిందా, ఇండ్లు వచ్చిందా, రైతు భరోసా వచ్చిందా, మీకు ఆటో ఉంటే వాహనమిత్ర వచ్చిందా, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్గా ఫ్రీ ట్రీట్మెంట్ చేశారా, ఏ విధంగా ఉన్నారు, ఇంత లబ్ధి పొందారు అని చెప్పి మేము ప్రతి ఒక్కరిని కూడా ఈ మెయిల్ చేసినాం. మీ ఇంటికి ఇదో, మీ ప్రాంతానికి రోడ్డు వేసినాం, మీ గ్రామానికి రోడ్డు వేసాం, ఇదో మీ గ్రామంలో ఈ సచివాలయం కట్టించాం, ఈ హాస్పిటల్ కట్టించాం అని చెప్పి మేము ఓట్లు అడుగుతాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఈ ప్రాంతానికి ఇది చేసినాం నాయన, కాబట్టి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని అడిగే ధైర్యం కానీ, అడిగే పద్ధతి కానీ వీళ్ళ దగ్గర ఉంది. ముఖ్యమంత్రి అయితే నిన్ను ఒకడు తలుచుకునేటోళ్ళు లేడు. ఈ రోజు నువ్వు ఒక వారం రోజులు నువ్వు పేపర్లో మీడియాలో కనిపించకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నాడా పోయినాడంటే ఏమో తెలియదనే పరిస్థితి నీది. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ఉన్నారు. ఏదైతే చేసిన మేలు ఉందో, ఇచ్చిన పథకాలు కావచ్చు, జరిపిన అభివృద్ధి కావచ్చు, వాటి ద్వారానే ఓటు అడుగుతున్నామో తప్ప ప్రజలు మర్చిపోయారు. రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారనే ఒక ఆశాభావంతో తాము ముందుకు వెళ్తున్నామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.